దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వీడియోలో మనం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తు దేశానికి 10 తెగుళ్ళు పంపించి తన గొప్పతనాన్ని ప్రదర్శించాడు. ఆ తెగుళ్ళు ఏంటో చూసుకుందాం. ఆ తెగుళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 7వ అధ్యాయము 17వ వచనం నుండి 12వ అధ్యాయము 30వ వచనం వరకు వ్రాయబడింది. మొదటి తెగులు, ఐగుప్తు దేశంలో ఉన్న నీరు రక్తముగా మారడం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. కనీసం త్రాగటానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆలోచించండి. రెండవ తెగులు, ఐగుప్తు దేశం అంతా కప్పలతో నిండిపోయింది. నిర్గమాకాండము 8వ అధ్యాయము 6వ వచనం. వర్షం పడినప్పుడు కొన్ని కప్పలు కనబడితేనే చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది దేశమంతా కప్పలు వస్తే ఎంత దారుణంగా పరిస్థితి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మూడవ తెగులు, ఐగుప్తు దేశం అంతా పేలు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 17వ వచనం. పేలు వచ్చి మనుషుల మీద జంతువుల మీద ఉన్నాయి. తలలో 4-5 పేలు ఉంటేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది దేశమంతా పేలు వచ్చాయి అంటే ఎంత నరకం కదా. నాలుగవ తెగులు, దేశమంతా బాధాకరమైన ఈగలు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 24వ వచనం. ఇంట్లో 4-5 ఈగలు ఉంటేనే చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటిది దేశమంతా బాధ కలిగించే ఈగలు వచ్చాయి. ఐదవ తెగులు, దేశంలో ఉన్న పశువులు అన్నిటి మీదకి బాధాకరమైన తెగులు వచ్చి పశువులు చనిపోయాయి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం. పశువులు చాలా పెద్ద సంపద. అలాంటిది దేశంలో ఉన్న పశువులు తెగుళ్ళతో చనిపోతే ఎంత నష్టమో ఊహించలేం. ఆరవ తెగులు, దేశంలో ఉన్న మనుషుల మీద జంతువుల మీద పొక్కులుగా దద్దుర్లు వచ్చాయి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 10వ వచనం. వాటి వలన ఎంతో అనారోగ్యంతో మనుషులు జంతువులు బాధను అనుభవించాయి. ఏడవ తెగులు, దేశంలో మిక్కిలి బాధాకరమైన అగ్నితో కూడిన వడగండ్లు. నిర్గమాకాండము 9వ అధ్యాయము 23వ వచనం. ఈ వడగండ్లతో దేశంలో ఉన్న పశువులు మనుషులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఎనిమిదవ తెగులు, దేశంలో మిడతలు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 13వ వచనం. ఈ మిడతలు వచ్చి దేశంలో ఇండ్లలోనూ పొలములోనూ తీవ్రమైన నష్టాన్ని కలుగజేశాయి. 9వ తెగులు, ఐగుప్తు దేశమంతా చిమ్మ చీకటి కమ్ముకున్నది. నిర్గమాకాండం 10వ అధ్యాయము 22వ వచనం. కనీసం ఒకరిని ఒకడు కనుక్కోలేనంత చీకటి 3 రోజుల పాటు దేశమంతా చీకటితో అంధకారంలోనికి వెళ్ళిపోయింది. 10వ తెగులు, దేశంలో ఉన్న మనుషులలోనూ జంతువులలోనూ తొలి సంతానం చనిపోయారు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనం. ఐగుప్తు దేశంలో భయంకరమైన ఘోష పుట్టింది. ఇలా దేవుడు 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశంలో తన శక్తిని చూపించాడు.